ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగిస్తోంది. అయితే అంతేకాదు బ్లాకేడ్ ని పొడిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచేందుకు ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని పొడిగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రతి చర్యగా ఇరాన్ ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% వాటా కలిగిన హర్మోజ్ జలసంధిని మూసివేసింది. ఫలితంగా చమురు సరఫరా నిలిచిపోయి మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు వరుసగా 8వ రోజు పెరిగి బ్యారెల్కు $111.78 చేరుకున్నాయి. అమెరికా WTI క్రూడ్ కూడా 3% పైగా పెరిగి బ్యారెల్కు $100.50 వద్ద ఉంది. మరోవైపు ఇరాన్ నుండి చమురు కొనుగోళ్లకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపులను పొడిగించేది లేదని అమెరికా ట్రెజరీ స్పష్టం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరో 24% వరకు పెరిగే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది.